వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ 1. డియర్ వియర్స్, మీ విషయంలో ఒక మామాబాయి తప్పుటడుగులు వస్తున్నారంట. ఎవరు వాళ్ళు మీకు తెలుసా? రిలేటివ్సా లేదా వరుసకైన వాళ్ళ? ఎందుకు మీ దారిలో వాళ్ళు తప్పుటడుగులు వేస్తున్నారు, మీ విషయంలో తప్పు చేస్తున్నారు అనేది వీడియో ద్వారా చూద్దాం. అలాగే ఏం చేస్తున్నారు, ఎక్కడి నుంచి చేస్తున్నారు అనేది కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ విషయంలో ఒక మామాబాయ్ తప్పుటడుగులు వేస్తున్నారంట. ఏ విషయంలో? వాళ్ళు మీకు ఏదో విషయంలో హార్ట్ బ్రేక్ చేద్దామని చూస్తున్నారంటండి. మీ సెలబ్రేషన్ని చూసి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అందుకని చెప్పి మీ అవకాశంగా తీసుకొని మీ లైఫ్లో డార్క్ ఎనర్జీస్ చేస్తున్నారంట వాళ్ళు బ్యాక్ ఎండ్లో. ఎస్, మీరు లైఫ్లో బ్యాలెన్స్ అయిపోతున్నారు. వాళ్ళకంటే మీరు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళకంటే మీకు మర్యాద ఉంది, అండ్ వాళ్ళ కంటే కూడా మీరు డబ్బులు ఎక్కువ సంపాదిస్తున్నారు, ఎక్కువ చదువుకున్నారు. ఈ విధంగా వాళ్ళు ఏంటంటే ప్రతి దాంట్లోనే మీతో కంపేర్ చేసుకుంటున్నారండి. ఓకేనా? కంపేర్ చేసుకొని వాళ్ళకి ఉక్రోసం ఆగట్లేదు. సో ఏదైనా చేసేయాలనే ఉద్దేశంతో మీ మీద డార్క్ ఎనర్జీస్ చేస్తున్నారంట. బట్ వాళ్ళకి ఏ రకంగా కూడా డివైన్ హార్ట్ బ్రేక్ చేయడానికి అవకాశమే ఇవ్వలేదండి. లేదు, అసలు అవకాశమే లేదు. కన్ఫర్మేషన్ ఏంజిల్, ఎస్, మీరు 4 చేతులతో సంపాదించేస్తున్నారు, ఇలాగ వదిలేస్తే ఇంకా లైఫ్లో ముందుకు ఎదిగిపోతారు అని చెప్పి మేమైతే డార్క్ ఎనర్జీస్ చేస్తున్నారంట. ఇంకా చెప్పండి ఏంజిల్స్. ఎస్, మీరు చేస్తున్న పనిని కానీ మిమ్మల్ని కానీ లేదా మీ ఇంట్లో వాళ్ళని కానీ తప్పించి ఏదో రకంగా మీ పరువు తీయాలి అనుకుంటున్నారండి. ఫ్యామిలీ మొత్తాన్ని వారికి ఏదో ఎప్పటి నుంచో చాలా అర్థం పర్థం లేని ఎస్ తప్పించాలి అనుకుంటున్నారంట, పక్కకి గెంటేయాలి అనుకుంటున్నారంట. ఇంకా చెప్పండి ఏంజల్స్, ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎస్, పార్ట్నర్షిప్ విషయంలో మ్యారేజ్ అని కపుల్, మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉంటే మీరు మీ పార్ట్నర్, లేదా మీరు పిల్లలు అయి ఉంటే మీ మదర్ అండ్ ఫాదర్ని చూసి జలస్ అంటే వాళ్ళకి. సో రిలేటివ్స్లో కొంతమంది ఉంటారు కదా, వాళ్ళిద్దరూ బాగుంటే భార్యాభర్తలకి గొడవలు పెట్టేస్తుంటారు, ఆ టైప్ అనమాట. ఇంకా చెప్పండి ఏంజల్స్, ఈ మామాబాయ్ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎలాగన్నా అన్యాయం చేద్దాం అనుకుంటున్నారంటండి. మీకు న్యాయం జరగకూడదు, ఏ రకంగా కూడా మీకు డబ్బులు రాకూడదు అని చెప్పి అనుకుంటున్నారంటే అవకాశంగా తీసుకోవడానికి వాళ్ళకి అవకాశం లేదు. వాళ్ళు ఎవరండి మీ లైఫ్లో డబ్బులు రావాలా వద్దని నిర్ణయించడానికి? ఓకేనా? సో డివైన్ డిసిజన్ అండి, మీకు చేసుకున్నది మీకే ఉంటుంది. ఓకేనా? గొడవలు పెట్టుకోవడానికి చూస్తున్నారంట, ఎవరైనా రిలేటివ్స్ కావాలని చెప్పి డబ్బులు రాకుండా చేయడానికి. ఓకే, వాళ్ళు ఏంటంటే ఎవరు ఇవ్వాల్సిన వాళ్ళు రీసెంట్గానండి మీ చుట్టూ ఎనర్జీ కనిపిస్తుంది నాకు, మీకు మనీ ఇవ్వాల్సిన వాళ్ళు కావాలని ముందుగానే మీతో గొడవ పెట్టుకొని డబ్బులు ఎక్కొట్టేద్దామని చూస్తున్నారంట. ఎవరితోనూ గొడవలు పెట్టుకోవద్దు, మీకు రావాల్సిన వాళ్ళ దగ్గర అసలు పెట్టుకోవద్దు. అది ఎలా రావాలో డివైన్కి ఏంజల్స్కి చెప్పేయండి, మీ దేవుడికి చెప్పేయండి. ఓకేనా? వాళ్ళు ఎలా రావాలో అలా రప్పిస్తారు. న్యాయపరంగా రావాల్సినవి ఖచ్చితంగా వచ్చి తీరుతాయండి. వాళ్ళు ఎవ్వరు కూడా ఏ రకంగా కూడా ఆపలేరు. ఓకేనా? వాళ్ళు ఏదో క్రియేట్ చేద్దామని ట్రై చేస్తున్నారంట. అండ్ మాట అని ఎస్ గొడవ పెట్టుకొని గొడవల్లో మీరు వాళ్ళని ఏదో అన్నారని చెప్పి లీగల్ విషయాల్లో ఇన్వాల్వ్ చేద్దామని చూస్తున్నారంట. మొత్తానికి ఎసరెట్టడం అనమాట. ఓకేనా? వాళ్ళు అనుకుంది జరగదండి. ఏంజల్ కన్ఫర్మేషన్, ఫ్యూచర్ రెడీ. అండ్ ప్రెజెంట్ వాళ్ళ థాట్స్ ఎలా ఉన్నాయి, మీ వైపుగా వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, ఏ విషయంలో ఆలోచిస్తున్నారు, అండ్ వాళ్ళు ఎవరు. ఓకేనా? అండ్ ప్రస్తుతం వాళ్ళు తీసుకున్న యాక్షన్కి ఫ్యూచర్ యొక్క రిజల్ట్ ఏంటి? ఓకేనా? ఇది ఫ్యూచర్ రీడింగ్ అండి. నిజాలన్నీ బయటకు వచ్చేస్తాయి, ఎవరు ఏం చేస్తున్నారు అనేది. అండ్ వాళ్ళు చేసింది వర్కౌట్ అవ్వదు. కన్ఫర్మేషన్ అండి, నియర్ ఫ్యూచర్ వర్కౌట్ అవ్వదు. ఇంకా చెప్పండి ఏంజల్, ఈ విషయంలో ఫ్యూచర్. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఎస్, మీరు జీవితంలో నిలబడుతున్నారని చెప్పి ఎలాగైనా సరే మీకు మనీ రాకుండా చేయాలి. 333 సెలబ్రేషన్ని చూసి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారండి. మీరు చేసుకునే చిన్న చిన్న సెలబ్రేషన్స్ కూడా, బిర్యానీ కావచ్చు, ఏదో ఒక నవ్వుతూ మీ ఫ్యామిలీ మెంబర్స్తో చిల్ చేస్తూ ఒక టీ తాగుతున్నా సరే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అంటే నవ్వుతే కూడా తట్టుకోలేకపోతున్నారు. అది వాళ్ళ ప్రాబ్లం, మీది కాదు. బట్ ఇలాంటి వాళ్ళకి కొంచెం దూరంగా ఉండండి. ఓకేనా? అండ్ కన్ఫర్మేషన్ అండి, వాళ్ళకి ఏ రకంగా కూడా దారి లేదు. డివైన్ క్లియర్గా చెప్పేశారు, వాళ్ళకి ఏ రకంగా కూడా దారి లేదండి. ఛాన్స్ లేదు మిమ్మల్ని తప్పించడానికి కానీ మీ పనిని ఆపడానికి కానీ. అలా ఎదురు చూస్తూ ఉండడమే తప్ప దారి లేదు. త్వరలోనే మీకు గుడ్ న్యూస్ వస్తుందంటే కంగ్రాచులేషన్స్. అండ్ ఒక ఆఫర్ కూడా వస్తుంది. అండ్ మీరు దేని గురించి అయితే ఎదురు చూస్తున్నారో దానికి దారి ఉందండి. ఇంకా చెప్పండి ఏంజల్స్. మన కలెక్టివ్కి ఈ మామాబాయ్ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు? యు ఆర్ రెడీ అండి. మీరు దేని గురించి అయితే వెయిట్ చేస్తున్నారో మీరు రెడీగా ఉన్నారు. ఓకేనా? అండ్ ఇంకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇయర్ ఫ్రమ్ నౌ మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజెస్ అవుతుంది, మ్యాచెస్ చూస్తారు. అండ్ మీ రిలేషన్లో కన్ఫర్మేషన్ కోసం చూస్తుంటే అది జరుగుతుంది. అండ్ ఎస్,
ఎస్ సార్ నో. మీరు ఏదైనా అనుకుని ఉండుంటే అది కరెక్ట్ కాదండి. పాస్ట్ పర్సన్ వస్తారా, పాత వాళ్ళు వస్తారా, లేదా మీరు ఏదైనా పర్సన్ అని అనుకుని ఉండుంటే వాళ్ళు మీకు కరెక్ట్ కాదు. 444 స్టెబిలిటీ పక్కా అండి, బట్ టైం రన్ అవుతుంది. వాళ్ళు కాదు, ఆ టైం అయిపోయిందండి. ఓకేనా. కాంప్రమైజ్, పాత వాళ్ళ విషయంలో మీకు మంచిది కాని విషయంలో కాంప్రమైజ్ అయిపోండి. ఎస్, డబుల్ కన్ఫర్మేషన్ అండి. పాత వాళ్ళు ఎవరు మీ లైఫ్లోకి లైఫ్ పార్ట్నర్గా రారండి, కొత్త వాళ్ళు. ఓకేనా. రీకన్సిడర్, మీరు ఎవరితో అయితే జీవితం గడపాలనుకుంటున్నారో, ఏదైతే బిజినెస్ పార్ట్నర్ చేయాలనుకుంటున్నారో ఇంకొకసారి ఆలోచించండి. ఓకేనా. ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్, చాలామంది మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారండి, ఏంజల్స్ కూడా. సో మీ డివైన్ని, మీకు ఇష్ట దైవాన్ని, కుల దైవాన్ని, లేదా ఇంటి దైవాన్ని, ఎవరైనా సరే, ఏంజల్స్ అయినా అందరూ ఒకటేనండి. యూనివర్స్ ఏ రిలీజన్ అయినా, ఓకేనా, నమ్మకమే ఇంపార్టెంట్. ఓకేనా. నమ్మకంగా వాళ్ళని అడగండి, ఖచ్చితంగా ఏదో ఒక దానికి మీకు చూపిస్తారు. అండ్ ఏదేమైనా సరే మీరు ఎవరితో మాట్లాడుతున్నా క్లియర్గా కమ్యూనికేట్ చేసుకోండి. ఈ మా అమ్మాయి వల్ల మీకు ఫ్యూచర్లో ఏమైనా ఇబ్బంది ఉంటుందా అంటే నో, వాళ్ళు ఏమీ చేయలేరండి మీ విషయంలో. క్లియర్గా ఏంజల్ అనేది కట్ చేస్తారు. బీ అసెప్టివ్, ఏదేమైనా సరే అసెప్టివ్గా ఉండండి. లుక్ ఫర్ ఏ సైన్ అండి. సైన్ కోసం చూడండి, ఏంజల్స్ మీతో కమ్యూనికేట్ చేస్తారంటే, వాళ్ళు మీకు చెప్తారంటే ఏది కరెక్ట్ ఏది కాదని. ఓకేనా. మీ లైఫ్లో బిగ్ అండ్ హ్యాపీ చేంజెస్ వస్తున్నాయండి, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఎక్కడ కూడా హోప్ వదలొద్దు, ఎక్కడ కూడా వెనక్కి తిరిగి చూడొద్దు. ఓకేనా. ప్రజెంట్ మీకు అర్థం కాని సిచ్యువేషన్స్, హ్యాండిల్ చేయలేని సిచ్యువేషన్స్ వచ్చినా సరే సిచ్యువేషన్ అనేది ఇంకా క్లియర్ అవుతుందండి. మీరు హ్యాండిల్ చేసే స్టేజ్లోనే ఉంటుంది. ఓకేనా. అండ్ మీరు హ్యాండిల్ చేయలేని డివైన్కి అప్పచెప్పండి, వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. సిచ్యువేషన్ అనేది ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది, ఇందులో ఎలాంటి డౌట్ లేదండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డైరెక్ట్గా వాట్సాప్ చేయండి. ఆన్లైన్లో కోర్సెస్ కూడా చెప్తాను, లైవ్లో చెప్తానండి. క్వశ్చన్ అండ్ ఆన్సర్ సీజన్ కూడా ఉంటుందండి. అలాగే ఆఫ్టర్ కోచింగ్ ఏంటంటే మీరు నేర్చుకున్న తర్వాత 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అనేది ఉంటుంది. ఏ విధంగా మనీ అనేది సంపాదించాలి హోమ్ నుంచే అండ్ విత్ మొబైల్ నుంచే, అండ్ కంటిన్యూగా లైఫ్ టైం ఇన్కమ్ని ఎలా సంపాదించాలి అనేది కూడా స్టెప్ టు స్టెప్ లైవ్లో ప్రాక్టికల్గా నేర్పించడం జరుగుతుందండి. ఓకేనా. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.